వచ్చాక ఇలాంటి ఎన్ఆర్ఐలు కొంతమంది అటు లండన్లో అటు పక్కన వైసీపీకి సంబంధించి అమెరికాలో కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది వాళ్ళు కూడా వ్యతిరేకించారు కదా, కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని ఏమైనా వ్యతిరేకించారా? ఏం లేదా? నేను చెప్పిన కంటెంట్ మీద ఏ రోజు కూడా లేదు నువ్వు చెప్పేది తప్పు ఇది వాస్తవం ఎక్కడ పట్ల నా మీద పర్సనల్ అటాక్ చేయడం మొదలు పెట్టారు తప్పితే పోనీ నేను చెప్పింది తప్పు వాస్తవం ఏంటో చెప్పండి అంటే వాస్తవం చెప్పరు. ఓకే, అర్థమైందా? మీరు వాస్తవం ఏంటో చెప్పండి ప్రజలకి. నేను చెప్పింది అబద్ధం జగన్మోహన్ రెడ్డి మీద, సరే మీరు వాస్తవం ఏంటో చెప్పండి. వాస్తవాలు చెప్పకుండా నా తల్లిని, నా ఇంట్లో వాళ్ళని, నా ఇంట్లో ఆడవాళ్ళని అందరిని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతూ వాళ్ళ ఫోటోలు మార్ఫింగ్లు చేస్తూ నాటకాలు చేసి చిత్రహింసలు పెట్టే ప్రయత్నం చేశారు. ఎక్కడా వెనుకడగలేదు. ఖచ్చితంగా ఎన్నాళ్ళు సాగింది ఈ రకమైన? చాలా ఐ థింక్ 4 years నేను చాలా సఫర్ అయ్యా జగన్మోహన్ రెడ్డి వల్ల. 4 years సఫర్ అయ్యా నేను. ఖచ్చితంగా నా కుటుంబ సభ్యుల మీదే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న మహిళల మీద, జనసేన పార్టీలో ఉన్న మహిళల మీద ఎవడెవడైతే ఫేస్ మార్ఫింగ్లు చేసి, ఎవడెవడైతే బూతులు రాసి, ఎవడెవడైతే పిచ్చి పిచ్చి వేషాలు వేశారో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళలో ఎవరిని వదిలిపెట్టను నేను. అందరి మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్నా. అందరినీ లీగల్గా లాక్ చేసి అందరినీ లీగల్ ఎంటిటీలో వాళ్ళకి శిక్షలు పడేలాగా తప్పకుండా చేస్తా. ఆ యాక్టివిటీ ఆల్రెడీ మొదలుపెట్టాము. కొంతమంది పరారీలు ఉన్నారు, కొంతమంది ఇల్లులు మారిపోయారు. వీళ్ళందరూ అనుకుంటారు ఇల్లులు మారిపోయారు, సిమ్ములు మార్చేసారు, ఇవన్నీ ఉంటాయి అనుకుంటున్నారు. ఏమీ లేదు, అన్నీ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడెప్పుడు ఏం పోస్టులు చేశారు అన్ని లింకులు అన్నీ కూడా మేము సేవ్ చేసి పెట్టాము, డాక్యుమెంటరీ చేసాము. ఆ డాక్యుమెంటరీ ప్రకారం ట్విట్టర్కి, ఫేస్బుక్కి అందరికీ ఆల్రెడీ కేసులు రాసి పంపించాము. ఆ ఎవిడెన్సెస్ రాగానే, ఆ యాక్టివిటీ అవ్వగానే వీళ్ళందరినీ లీగల్ ఎంటిటీలోకి తీసుకొచ్చి లీగల్గా ఫామ్ అయిపోయింది కదా మీకు. అవును, కావాల్సినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లేదు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, పక్కా ప్రభుత్వం. అది రాబోయే రోజుల్లో అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఈ విషయాలు ఎందుకు పట్టించుకోకూడదండి. ఇట్లాంటి ఉన్మాదులను బతకనిస్తే రేపు ఇంకా సర్వనాశనం చేస్తారు. ఇలాంటి ఉన్మాదులకి సరైన సమాధానం చెప్పాలి. సరైన సమాధానం చెప్పకపోతే ఎట్లా? మా గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళు చేసినవని మేము మర్చిపోతామంటే కుదరదు కదా. మా కార్యకర్తలు ఎంతమంది బలయ్యారు, మా కార్యకర్తలు ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమంది 3rd డిగ్రీలకు బలైపోయారు, ఎంతమంది ఇంట్లో ఉన్న మహిళలని వైసీపీ ఉన్మాదులు తిట్టారు, బూతులు తిట్టారు. మా నాయకులని, ఇప్పుడున్న హోమ్ మినిస్టర్ అనితా గారిని ఎంత అసభ్యకరంగా వైసీపీ వాళ్ళు మాట్లాడారు. వాడు ఉంటాడు పిల్ల సజ్జల, వాడి పేరు సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు. వాడు ఇష్టం వచ్చినట్టు ఒక మహిళా నాయకురాలను కూడా చూడకుండా ఇప్పుడున్న అనితా గారిని, అప్పుడు మహిళా అధ్యక్షురాలు ఆవిడ ఎంత బాడీ షేమ్ చేశాడు వాడు. పంచమతి అనురాధ గారిని ఎంత నీచంగా మాట్లాడారు, మహిళలను ఎంత దారుణంగా చిత్రీకరించారు. వాళ్ళు ఎవ్వరిని వదలం, డౌటే లేదు దానిలో. మేము వాళ్ళని ఈ రోజుకి కూడా ఏమీ జరగట్లేదు అని అనుకుంటున్నారు వాళ్ళు. మేము వీళ్ళని లీగల్గా లాక్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ ఎంత వర్క్ చేస్తున్నాం అనేది వీళ్ళకి అర్థం కావట్లా. పర్ఫెక్ట్గా లీగల్గా లాక్ చేసి వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఎవిడెన్స్ చేసి మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకోసారి మాట్లాడాలి అంటే భయపడేటట్టు ఖచ్చితంగా లీగల్గా వీళ్ళని లాక్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రాసెస్ ఉంది. లోకేష్ గారు ఆల్రెడీ దాని మీద వర్క్ చేయమని చెప్పారు. ఎవరెవరు వర్క్ చేయాలో వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా సరైన సమాధానం లీగల్గా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూస్తే కనుక ఏమని అనిపిస్తుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో కలిపేస్తారండి. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో కలిపేసే ముందు కాంగ్రెస్తో లాలూచి చేసుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ 3 టర్మ్స్ బీజేపీ ఉంది. ఇప్పుడు యాంటీ ఇన్కంపెన్సీతో ఖచ్చితంగా నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ ఓడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎవరు చూడరు, పీపుల్ వాంట్ టు డూ ఇట్. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్టు ఉంది. 2029 ఎలక్షన్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలి అంటే కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ ఇది. మొన్న ఎలక్షన్గా ఒంటరిగా పోటీ చేస్తే కూడా 1%, 2% ఓట్లు కూడా రాలా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటే కనీసం ఒక 5-10 ఎమ్మెల్యే సీట్లు వస్తాయి. షర్మిల ఒప్పుకోవాలి కదా దానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిపేస్తారు, ఏముంది ఇష్యూ. మొన్ననే అంది కదా, పెద్ద సముద్రంలో చిన్న పిల్లకాలువలు అన్నీ వచ్చి కలవాల్సిందే అని అంది కదా, ఇండికేషన్ అయితే ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి తెలివిగా ఏం చేస్తున్నాడు, ఆంధ్ర రాజకీయం ఆంధ్రలో చేయట్లా. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాజకీయం బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల మీద, అవినీతి మీద, అకృత్యాల మీద ఏ క్షణంలో అయినా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ సింగిల్ వచనంతో జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నారు కదా,
ఇప్పుడు అది సహేతుకమేనా? అంటే నా వరకు నేను ఒక విషయం చెప్తానండి. ఆ, ఒక ఒక చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవిస్తారా? ఇవ్వం, అస్సలు ఇవ్వం. మళ్ళీ రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డిని గౌరవం ఎందుకు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఎందుకు గౌరవించాలి? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని రేప్ చేయొచ్చా? ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని ఏ రకంగా సర్వనాశనం చేయొచ్చా? రాష్ట్రాన్ని కుక్కలు చింపడం విస్తరాకు చేశాడు జగన్మోహన్ రెడ్డి. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను మీకు నేను. ఓ చిన్న పసిపాపని రేప్ చేసిన వాడికి మీరు గౌరవం ఇవ్వనప్పుడు మరి పసిపాప లాంటి రాష్ట్రాన్ని రేప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి గౌరవం ఎందుకు ఇస్తారు మీరు? నేను ఇవ్వను. ఫర్ మీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ పొలిటికల్ టెర్రరిస్ట్. ఉగ్రవాదులకి, రాజకీయ సన్నాసులకి, రాజకీయం అంటే ఏంటో తెలియని వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారంటే ఒప్పుకోము. వెరీ క్లియర్. ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చెప్పే ప్రయత్నం చేశాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో చేస్తారని ఇచ్చారు కదా ఆయనకి. అందుకని రాజకీయం ఉందని ఇచ్చారు కదా. అందుకని మీరు మళ్ళీ తప్పరపడుతున్నారు. ప్రజలని బురిడీ కొట్టించాడు, ప్రజల్ని నమ్మించి మోసం చేశాడు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఎంప్లాయీస్ని నమ్మించాడు, రద్దు చేయకుండా మోసం చేశాడు. అదేవిధంగా ప్రజలకి ఇన్ని హామీలు ఇస్తాను, ఏదో చేస్తాను, అమరావతిని అక్కడే కడతానని చెప్పి రైతులను మోసం చేశాడు. అవునా? ఇంకేదేదో చేస్తాను, స్టీల్ ప్లాంట్ తీసుకొస్తా, స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా, వాడి పాడే పచ్చిబద్దలు ఏదేదో అని అన్నాడు. అవన్నీ చేయాల్సిన అవసరం ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద ఉంది, కూటమి ప్రభుత్వం మీద ఉంది. చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలే ఇప్పుడు. ఓకే, 2024 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా నేను స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అని చెప్పలా. ఆయన చెప్పిందల్లా ఏంటంటే రాష్ట్రాన్ని గాడిలో పెడతా, రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొస్తా, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు కల్లా నడిపిస్తా అని చెప్పారు. ఓకే, అదని చేస్తారని అందరికీ తెలుసు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు మ్యాండేట్ ఇచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలని ప్రజలు కూడా చూడలేకపోయారు. అమ్మో ఈ దరిద్రుడు మళ్ళీ వచ్చాడంటే కనుక రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది, రాష్ట్రంలో కనీసం మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా బతకలేని పరిస్థితికి వచ్చేస్తుంది అని చెప్పి ప్రజలందరూ ఓటింగ్ ఎట్లా వచ్చింది మరి? అంటే నేను అంటుంది ఏంటంటే మళ్ళీ చెప్తానండి మీకు. ఉగ్రవాది కసబ్ గడు ఉన్నాడు. కసబ్ మన దేశంలో బాంబ్ బాస్టింగ్ చేస్తే ఆయన ఉరితీసే టైంలో మన దేశంలోనే కొంతమంది కసబ్ని ఉరితీయద్దు అని అన్నారు. అవునా? అవునా కదా? అవును. ఒక రేపిస్ట్ చిన్నపిల్లని రేప్ చేస్తే కోర్టు డైరెక్షన్ ఇచ్చి వీడిని ఉరితీయండి అంటే ఈ సంఘాలు ఆ సంఘాలు వచ్చి వెళ్ళి వాడిని ఉరితీయద్దు అంటారు. అలానే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత నీచుడైనా ఎంతటోడైనా సరే వాళ్ళకు కూడా ఫాలోవర్స్ ఉంటారు కొంతమంది. సో ద్వారా 39% వచ్చింది. ఈసారి అవి కూడా ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ కంపారిజన్ మొదలైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట గత 5 సంవత్సరాల్లో ఆయన చేసిన మాటల్లానే మాట్లాడుతున్నాడు. అర్థమైందా మీకు? ఈరోజు ఏం చెప్తున్నాడు? ఢిల్లీకి వెళ్ళి 36 మందిని చంపేశారు, 1000 మంది మీద రేపులైనవి, 1000 మంది మీద అటాకులు అయినాయి అని చెప్తున్నాడు. వచ్చి ప్రభుత్వం వచ్చి 60 రోజులు కాలేదు, అప్పుడే రాష్ట్రపతి పాలన కావాలంటున్నాడు, అప్పుడే ఇన్ని అంటున్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెడితే ఎప్పుడు ఆయన మొహం కూడా చూడడు. అందుకే ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టాడు. ఆఖరికి ఆయనకి సపోర్ట్ చేయడానికి లాలు వాళ్ళ కొడుకు, ఆయన పేరేంటి, ఆయన వచ్చి అఖిలేష్ వచ్చి సపోర్ట్ చేశాడు. బయటికి రాగానే ఇక్కడ అమరావతి రైతులు వీళ్ళందరూ వాస్తవాలు చెప్పేసరికి చిచి ఇట్లాంటి వాడుగా నేను సపోర్ట్ చేసిందని చెప్పి ఆయన సపోర్ట్ కూడా విత్డ్రా చేసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఢిల్లీ వేదికగా ఏదో చేస్తే ఢిల్లీలో అందరు చూస్తారు కాబట్టి ఏదో చేశాడు తప్పితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తే ఒకటి దిగడు కాబట్టి మళ్ళీ అదే పిచ్చి తుగ్లక్ రాజకీయాన్ని బెంగళూరులో కూర్చొని చేస్తున్నాడు. ఇది ఏమనాలేనని? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరన్నా మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని అంటూనే ఉంటారా? వైసీపీ కార్యకర్తల్లో చాలామంది చదువుకున్న వాళ్ళందరూ కూడా మేము చెప్పినవన్నీ కూడా గమనిస్తూ వాళ్ళకు వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చేసుకుని అరే చెప్పేది కరెక్టే కదా అని అనుకున్న సన్నివేశాలు చాలా ఉన్నాయి. వైసీపీలో ఉన్న చాలామంది మిత్రులు, నాకు ఫ్రెండ్స్ అయిన మిత్రులు, అంటే అప్పటికి వాళ్ళందరూ ఎవరు నాకు తెలియని వాళ్ళు, ఈవెంట్స్లో నాకు మిత్రులు అయిన వాళ్ళు కూడా అందరూ ఏం చెప్తారంటే కరెక్టే యశ్, ఈసారి జగన్ మాత్రం మేము ఓటేయము, వెయ్యనేమో, మా ఇంట్లో కుటుంబాన్ని కూడా జగన్కి ఓటేయనేమో అని చెప్తారు. ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఓన్లీ నేను కొన్ని మీడియా పేర్లు తీసుకోకూడదు కానీ వాళ్ళకున్న అనుబంధ బులుగు మీడియా ఛానల్ చూసేసి మెస్మరైజ్ అయిపోతారు. నేనేం చెప్తానంటే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి కూడా చూడకండి. మేము చెప్పేది ఏంటంటే మాలాంటి యాక్టివిస్టులు వాస్తవాలతో సహా బయటపడుతున్నాం. సోషల్ యాక్టివిస్ట్ అనొచ్చా మిమ్మల్ని? డెఫినెట్లీ అనొచ్చు. మాలాంటి యాక్టివిస్టులు
వాస్తవాలు బయట పెడతాం. రైట్. మీరు మీ డ్యూ డెలిజెన్స్ చేసుకొని వాస్తవం అయితే నమ్మండి, వాస్తవం కాదు తిప్పి కొట్టండి అంటాం. ఈ రోజు వరకు నేను చేసిన ఏ వీడియోస్లో కానీ ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేయలేకపోయారు. అది అంటే మేము ఓన్లీ కాంక్రీట్గా క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రజల్లో తీసుకెళ్ళగలం. ఎక్కడి నుంచి సేకరిస్తుంటారు అంత కాంక్రీట్గా ఇన్ఫర్మేషన్ అనేది? అంటే ఇష్యూ అయిందనుకోండి, ఆ ఇష్యూని మా టీంని అక్కడ పంపిస్తాము, వాళ్ళతో మాట్లాడతాము, అక్కడ పక్కన పరిసరాల్లో ఆరాలు తీస్తాము, ఏం జరిగింది అని చెప్తాము. ఆ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి జనాలు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే మీరు పర్సనల్గా కూడా యాక్టివ్గా ఉంటారా? అంటే మామూలుగా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా అంతే యాక్టివ్ నేను ఉంటుందా? కాంక్రీట్గా నా ఫ్యామిలీ టైంకి ఇస్తా, ఫ్రెండ్స్ టైంకి ఇస్తా, సోషల్ టైంకి ఇస్తా. ఐఎమ్ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్. నేను అమెరికాలో కూడా లోకల్ ఆర్గనైజేషన్స్లో చాలా యాక్టివ్గా ఉంటా. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు కూడా ఏదైనా డైరెక్షన్ కానీ ఏదైనా కావాలంటే కూడా ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? 2007లో వెళ్ళాను. సో మీకు ఇష్టం లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమేనా, ఇంకెవరన్నా ఉన్నారా తెలుగు? నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకే నేను ఇష్టం లేదు, అది చెప్తున్నా మీకు. మీరు మొదట అదే చెప్పారు, మళ్ళీ అదే చెప్తున్నారు. మళ్ళీ అదే చెప్తున్నా. నాకు నిద్ర లేపినట్టుగా చెప్తా, జగన్ అంటే నాకు ఇష్టం, కానీ జగన్కే నేనంటే ఇష్టం లేదు. అదే వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. నేనేం చేయలేను దానికి. కొంచెం పాలిటిక్స్ కొంచెం పక్కన పెడదామా? తప్పకుండా. చాలా చాలా సీరియస్గా వెళ్ళింది పాలిటిక్స్ టాపిక్. తర్వాత ఈ మధ్యన ఒక వీడియో విడుదల చేశారు. అమెరికాలో భారతీయ విద్యార్థులు పడుతున్న బాధలు, చదువుకుని ఇక్కడికి వచ్చేసి లేకపోతే చదువు కోసం ఇక్కడికి వస్తే కొంచెం మీరు పడే ఇబ్బందులు రాబోయే రోజుల్లో ఇంకొంచెం రెట్టింపు అయ్యే ఛాన్సెస్ ఉందని చెప్పి మీరు మాట్లాడారు. సో ఎన్నాళ్ళు అయింది అసలు మీరు అమెరికా వెళ్ళి? అంత ఒక కంక్లూజన్కి ఎట్లా రాగలిగారు? అంటే సిట్యుయేషన్స్ ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అమెరికాలో ఉన్న సిట్యుయేషన్స్ ఏంటంటే 2022, 2021 నుంచి, అంటే బైడెన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి థింగ్స్ హ్యావ్ చేంజ్ టోటలీ. ఎట్లా అంటే ఒక సెట్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట. H1లకు కానీ స్టూడెంట్ వీసాలు కానీ కొన్ని నెంబర్స్ మాత్రమే ఉంటాయి. 60,000 H1s కానీ, 30,000 స్టూడెంట్స్ కానీ, 40,000 స్టూడెంట్స్ కానీ, అట్లా ఒక వీసాలు ఉంటాయి. కానీ బైడెన్ వచ్చిన తర్వాత డెవలప్ చేసేసాడు దాన్ని. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ని ట్రిపుల్ అప్ చేసేసి వాళ్ళందరినీ అమెరికా తీసుకొచ్చి డబ్బు కోసం, బేసికల్గా ఫండింగ్ కోసం వీసాలు ఇచ్చేసారు. అట్లా కదా విధిగా ఇచ్చేసారు వీసాలు. ఏమైపోయిందంటే 2022 అంటే కోవిడ్ టైం తర్వాత నుంచి అమెరికాలో అండర్ కార్పెట్ రెసిషన్ అనేది జరుగుతుంది. ఓకే. అంటే రెసిషన్ ఉంది కానీ కనిపించట్లా బయటికి. చాప కింద నీళ్ళ వెళ్తుంది. చాలా మంది లే ఆఫ్లు జరుగుతున్నాయి, ఉద్యోగాలు పోతున్నాయి, చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో సంవత్సరానికి 30,000 మంది స్టూడెంట్స్ బయటకు వస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఏదో రకంగా ఎక్కడో ఒక దగ్గర ఫిట్ అవుతారు వాళ్ళు. ఓకే. అదే 30,000 ప్లేస్లో 2 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వస్తే ఎక్కడ ఫిట్ చేస్తారు వాళ్ళని? ఆల్రెడీ ఒక పక్కన మార్కెట్ బాగాలేదు, ఉద్యోగాలు పోతున్నాయి. ఈ 2 లక్షల మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారు, తప్పుదారులు వెళ్తున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళేమో వీళ్ళు ఇల్లీగల్గా జాబ్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి డిపోర్ట్ చేసి వాళ్ళ పాస్పోర్ట్ క్యాన్సిల్ ముద్ర వేసి పంపించేస్తున్నారు. ఇమీడియట్గా ఇక్కడ నుంచి పేరెంట్స్ అక్కడ ఉన్న లోకల్ సంఘాల వాళ్ళ నాయకులతో మాట్లాడి వాళ్ళని ఏదో కాపాడమనే ప్రయత్నం చేస్తూ చాలా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయా బాగా? నేను యాక్చువల్లీ నేను ఆ వీడియో చేసే ముందు కనీసం ఒక 5-6 మంది పేరెంట్స్ నేను మాట్లాడటం జరిగింది, వాళ్ళని డిపోర్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి పిల్లల పాస్పోర్ట్ మీద అమెరికన్ వీసా మీద క్యాన్సిల్డ్ అనే ముద్ర పడితే ప్రపంచంలో ఏ దేశం కూడా మీకు వీసా ఇవ్వడానికి సిద్ధపడదు. వెరీ క్లియర్ అది. ఎందుకంటే అగ్రరాజ్యమే చీపో అందంటే ఈడేదో తప్పు చేశాడు కాబట్టి అగ్రరాజ్యం చీపో అన్నది నేను వేరే కంట్రీ వాళ్ళకి ఇవ్వను అంటారు. నేను అందుకనే ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే అమ్మో ఇక్కడికి పంపించేస్తే జలస్, మాకేముంటుంది, వాళ్ళు వచ్చి చదువుకున్న ఉద్యోగాలు ఇస్తున్నా నాకేముంటుంది, ఏముండదు కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఇబ్బందులు పడుతూ మీరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తూ మీరు ఇల్లీగల్గా దొరికిపోతూ మొత్తం ఉన్న తెలుగు ప్రజల మీద ఆ మచ్చ పడేస్తూ ఇవన్నీ మంచి పద్ధతి కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే చేసే అప్పుడు నేను.